ఒక మంచిదైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను. నరదృష్టి ఈవేళ సమాజంలో చాలా బాగుండాలనుకుని మంచి వస్త్రధారణ చేసి అందముగా అలంకరించుకుని, ఎందుకంటే సాధారణమైన విషయం కదా అది, అలా వెళ్ళేటటువంటి లేదా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకునేటువంటి పరిస్థితి, చక్కగా అలంకరించేసేటువంటి పరిస్థితి ఉంటుంది. శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో మనం ఎక్కువ భాగం లక్ష్మి గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మంగళకరమైనటువంటి ప్రాంతములలో అమ్మవారు ఉంటుంది. మీరు గమనించండి. ఎందుకంటే శుచిర్భూతమైనటువంటి మంచి ప్రాంతములలో మాత్రమే ఆ తల్లి నడయాడుతుంది. మంచి వాసనలు ఉన్న చోట ఉంటుంది. సుగంధభరితమైనటువంటి సాంబ్రాణి, అగరు ధూపము, సాంబ్రాణి ధూపము, ఏమండి, గుగ్గిలము, శంభురాణి ఇలాంటి వాసనలు వచ్చే చోట ఆ తల్లి నర్తిస్తుంది. లక్ష్మి అక్కడ స్థిరంగా ఉండిపోతుంది. అలాంటి ఇళ్లను చూసి కొంతమంది కళ్ళలో రక్తం కారుతుంది. దానిని నరదృష్టి అంటాం మనం. అబ్బా ఇల్లు ఎంత బాగుందంటాడు, మన్నాటి నుంచి ఆ ఇంట్లో కొట్లాట్లు ప్రారంభమైపోతాయి అంతే. ఆ పిల్లవాడు ఎంత బాగున్నాడో అంటారు. లేదా ఆ ఏదో విషయంలో వాళ్ళ జంటను చూసిన వాళ్ళు ఒక్కసారి కను రెప్ప పడుతుందంతే, అయిపోయింది. ఇక మన్నాడి నుంచి వాళ్ళకి నిద్ర పట్టదు, పీడకలలు ఉంటాయి, అకారణంగా ఒంటి మీద బరువు అయిపోతుంది. నరదృష్టి, ఇంటికి దృష్టి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇంట ప్రశాంతత ఎక్కడుంటుంది? ధనవృద్ధి గురించి ఆలోచించేటటువంటి, స్వయం వృత్తి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుందా? శరీరానారోగ్యం గురించి ఆలోచిస్తారా వాళ్ళు? మనస్సు బాగలేదండి, వృద్ధి గురించి తర్వాత పెడదాం, మనస్సే బాగలేదు, ఏం చేయాలి? ఏమీ చేయలేరు. అంటే కార్యస్తంభన, కార్యములన్నీ కూడా ఆటంకంతో ఉంటాయి. చూసారా? ఒక చిన్న మాట నోటితోటి అనడం వలన, చిన్న చూపు, క్రూరత్వంతో చూడడం వల్ల మనిషి పతనానికి వెళ్ళిపోతాడు. ఇది పట్టుకునేలోపు ఈ 15-20 రోజుల్లో ఎంత నష్టం జరగాలో అంతా జరిగిపోతుంది. 4 రోజులు బాగుంటుంది రైజింగ్, 4వ రోజు నుంచి ఏమీ ఉండదు, శూన్యమైపోతుంది. మరి ఇలాంటి పరిస్థితులకు ఏం చేయాలి అంటే, ఉప్పుతోటి ఒక వైద్యం ఉంది. అంటే ముళ్ళుని ముళ్ళుతోటి తీస్తాం కదా, అలా లక్ష్మీదేవిని వెలికి తీయటానికి, విశేషించి నరదృష్టిని పోగొట్టేయటానికి ఉప్పుతోటి ఒక అద్భుతమైనటువంటి తంత్రం చెబుతున్నాను. మీ ఇంటి చుట్టూతా ఆ ఉప్పు నీటిని ఒక్కసారి తిప్పేయండి, సవ్య దిశలో తిప్పేయాలి. అంటే మీ ఇంటి చుట్టూతా పైనుంచి పారు పోసుకొచ్చేయండి. ఉప్పు నీటిని ఇత్తడి చెంబులో కరగబెట్టి ఆ నీటిని తిప్పేసేయండి ఇంటి చుట్టూతా. ఒక్క తిప్పు తిప్పేటప్పటికీ నరదృష్టి వెళ్ళిపోతుంది, మీ ఒంటి మీద ఉన్నటువంటి బరువు వెళ్ళిపోతుంది. చాలా ఆహ్లాదభరిత ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఉప్పు ఇంటి వైద్యము, ఒంటి వైద్యము కూడా చాలా అద్భుతంగా, రాళ్ల ఉప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీ అనుగ్రహంలో. విశేషించి ధనాకర్షణకు కూడా ఇది చాలా ఉపయుక్తము. పగలు చేయటానికి లేదు, సాయంకాలం 6 దాటాక ఈ తంత్రమును ఉపయోగించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులు ఆస్వాదించవచ్చు.